కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం డిమాండ్ చేశారు. ఇది ప్రైవేట్ టెంపుల్ కనుక ప్రభుత్వానికి బాధ్యత లేదనడం దారుణమన్నారు. మరి ప్రభుత్వం ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. మార్గాని ఎస్టేట్లోని సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భరత్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6గురు, సింహాచలం దేవస్థానం దగ్గర 8 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని ప్రస్తావించారు. ఒక గ్రామంలో 25,000 మంది భక్తులు గుడికి వచ్చారంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియదా అని ప్రశ్నించారు. వరుసగా దుస్సంఘటనలు జరుగుతున్నా ఇంకా నిర్లక్ష్యమేనా అని ఆయన అడిగారు. గత పుష్కరాల్లో 29 మంది చనిపోవటానికి చంద్రబాబు ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. ఈవీఎం ఎమ్మెల్యే ఆయన అనుచరులు రాజమండ్రి ప్రతిష్టను మంటగలుపుతుంటే ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు. పక్కన మద్యం సిండికేట్లు నడుపుతా ఉన్నారు, వీళ్లే దొంగ మద్యము తయారు చేస్తూ ఉన్నారు, వీళ్లే రేట్లు నిర్ణయించుకుని అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా నిస్సిగ్గుగా జరుగుతూ ఉంటే ఓ పక్కన జోగి రమేష్ని ఎలా అరెస్ట్ చేస్తారండి? అసలు అర్థం కాని అంశము. ఇక్కడ సాక్షాత్తు స్థానికంగా రాజమహేంద్రవరం నగరం ప్రతిష్ట మట్టి కొలిపే విధంగా, దిగజార్చే విధంగా ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే ఇంత దారుణాతి దారుణంగా అసలు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రభుత్వము ఎందుకు యాక్షన్ తీసుకోదండి? ఎందుకు ఈ ఈవీఎం ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? నేరుగా జరుగుతూ ఉంది, డైరెక్ట్గా జరుగుతూ ఉంది. మొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మధ్య రాంబాబు చేశాడు, ఇప్పుడు వాళ్ళ మాజీ కార్పొరేటరు ఎమ్మెల్యే ఒక సమీప బంధువు డైరెక్ట్గా చేస్తూ ఉన్నాడు. ఇలా కలెక్షన్లు చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం? నెలకి 1,40,000 రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యేకి ముడుపులు ఇవ్వాలంట. మళ్ళీ ఆయన అడుగుతూ ఉన్నాడు, అవతలాడు పెంచారండి రేట్ అని అడుగుతూ ఉన్నాడు. అంటే నేను ఇలా ప్రెస్ మీట్లు పెడతా ఉంటే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈవీఎం ఎమ్మెల్యేకి. ఇదొక ఆదాయం, ఇదొక ఆదాయం. నేను చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ ప్రజలు తిరగబడే రోజుల దగ్గరికి వచ్చాయి. ఇలా నేరుగా ఇసుక సిండికేట్లు, మద్యం సిండికేట్లు, స్పా వ్యాపారాలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. మరి భ్రష్టు పట్టిస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తూ ఉంది? నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వీళ్ళిద్దరికీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా ఈవీఎం ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ఆదిరెడ్డి శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, ప్రభుత్వము తాలూకా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ శాసనసభ్యులు, ఇలాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నేరుగా డైరెక్ట్గా ఓపెన్ మార్కెట్లో చేసినట్టు డబ్బులు కలెక్షన్లు చేస్తూ ఉంటే అసలు ఆ ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తూ ఉంది?